నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం. ఒక వ్యాపారవేత్తగా మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది? ఎలాంటి సాధక బాధకాలు ఎదుర్కొన్నారు? ఆ హిస్టరీ అంతా చెప్పండి మాకు ఒకసారి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కుటుంబం అన్నాక మా అబ్బాయికి అప్పుడు 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఎంతోను. ఓ రోజు మధ్యాహ్నం ఏదో 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 బట్టలు కొనడానికో దేనికో షాపింగ్ వెళ్ళడానికో నేను షాపింగ్ వెళ్తానంటే వాడు వస్తా అన్నాడు. సో వాడిని తీసుకెళ్ళా. ఇక్కడ షాపింగ్లో ఈ మేజర్ షాపింగ్ మాల్స్లో సీరియస్ అని కానీ మరొకటి కానీ మరొకటి ఏంటంటే ఈ బట్టలన్నీ కూడా పెద్ద పెద్ద రోస్లో ఉంటాయి. వరుసగా వాల్మార్ట్కి వెళ్తే వాళ్ళు కనపడుతూ ఉంటాయి. సో నేను మా అబ్బాయి ఈ రోలో ఉన్నాం. నేను ఇలాగేదో ఇలా చొక్కా చూస్తున్నాను, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోతే కనపడ్డు. దిస్ నో ప్లేస్. ఎక్కడున్నాడో తెలియదు, ఏమిందో తెలియదు. అడిగి చచ్చిపోతున్నాడు. వాడు ఏం చేశాడు, అలా తిరుగుతూ బయట పార్కింగ్ లాట్లోకి వెళ్ళిపోయాడు. అయ్యో, బయట పార్కింగ్ లాట్లో 8 ఏళ్ళ కుర్రాడు అలా తిరుగుతున్నాడు హెల్ప్లెస్గా. డాడీ అనుకుంటాను. అయ్యో. సెక్యూరిటీ వాడు చూశాడు. సెక్యూరిటీ వాడు చూసి ఏంటి సంగతి అన్నాడు. అంటే మై డాడీ లెఫ్ట్ మీ హియర్ అండ్ లెఫ్ట్ అన్నాడు. అంటే సెక్యూరిటీ వాడు వాడు తీసుకొని వాడు గదిలో పెట్టి పోలీసులు ఫోన్ చేశాడు. నేను ఇక్కడ మాల్లో నేను వెతుకుతున్నా. గంట అయింది, 2 గంటలైంది. హ్యావ్ నో క్లూ వేర్ హీ ఈజ్. అయ్యో. అప్పుడు ఈ మైక్రోఫోన్లోంచి ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏమిటి, దర్ ఇస్ ఎ లిటిల్ బాయ్ హియర్ హూ గాట్ లాస్ట్ అని. టక్కని పరిగెట్టా సెక్యూరిటీ హౌస్కి. వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్ బేడీలు తీశాడు. అయ్యో. దే వర్ అబౌట్ టు అరెస్ట్ మీ ఫర్ అబాండనింగ్ ఎ చైల్డ్. అది క్రైసిస్ కాకపోతే మరి ఏంటి. అవును. అప్పుడు నేను చచ్చేట్టు ఎక్స్ప్లెనేషన్ ఆ విధం నోరు మీని ఇప్పటికీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు మళ్ళీ దాని గురించి. మై డాడీ లెఫ్ట్ మీ హియర్ అండ్ లెఫ్ట్ హోమ్ అన్నట్టు. తప్పిపోయాను, కనిపించట్లేదు అని చెప్పలేదు. ఏం తెలియదు. వాడేమనుకున్నాడంటే నేను ఇంటికి వెళ్ళిపోయినా అనుకున్నాడు. ఏడవలేదా బాబు అప్పుడు? వాడు వచ్చేస్తే ఏడిపిస్తాడు కానీ ఏడవాడు. అంటే ఇలాంటి చిన్న చితక క్రైసిస్లు. మరొక చిన్న ఎగ్జాంపుల్, నా 2 అమ్మాయిలు. ఇద్దరు మిడిల్ స్కూల్లో ఉండేవారు. ఒక అమ్మాయి మిడిల్ స్కూల్ పాస్ అయిపోయి హై స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకోటి మిడిల్ స్కూల్లో ఉంది. ముక్కున రోజు ఫోన్ వచ్చింది, మీ అమ్మాయికి ఒంట్లో బాగలేదు, మెడికల్ ఇంట్లో పెట్టాము, వచ్చి పికప్ చేసుకోమని. నేనేం చేశాను, 2వ స్కూల్కి వెళ్ళా. ఓ. పెద్దమ్మాయి మెడికల్ దాంట్లో వాడు పిలిస్తే నేను బుర్రలో పడలేదు. మిడిల్ స్కూల్కి వెళ్ళి 2వ అమ్మాయిని పికప్ చేసుకోను. వాళ్ళు అంటారు ఈ అమ్మాయి కాదంటారు. అక్కడ దెబ్బలాట అనమాట. నేను మై డాటర్ ఈజ్ హియర్ అంటాను. నేను షీ నాట్ హియర్, షీ ఆల్రెడీ వెంట్ హోమ్, షీ టుక్ ఎ బస్ అంటారు వాళ్ళు. ఐ గట్ ఏ ఫోన్ కాల్ రైట్ నౌ అంటాను నేను. ఆ పిల్ల మరి 2వ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది, అది ఒక్కటే ఉండిపోయింది. అయ్యో. ఇలాంటివి ఈ చిన్న చితక చాలా జరుగుతాయి లైఫ్లో. సో ఈ ప్యాంట్రెక్స్ గురించి ఇండియాలో వ్యాపారాలు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసారో మీరు లైఫ్లో. అలా ఒక ఎరటాల్లాగా ఒక్కొక్కటి వచ్చి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది మీరు ఒకటి మాట్లాడుతూ. ఎప్పుడు సాత్వికంగా ఉంటుందో లైఫ్ తెలీదు, ఎప్పుడు కష్టం వస్తుందో తెలీదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ ఈ కంట్రోల్ సిస్టమ్స్ ఇవి తయారు చేసిన దాంట్లో రకరకాల ఇబ్బందులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యువర్ డీలింగ్ విత్ ఇండివిజువల్స్ ఆన్ 2 or 3 levels. ఒకటి మన దగ్గర పనిచేసేవాళ్ళు. మన దగ్గర పనిచేసే వాళ్ళలో ఇంజనీరింగ్ వాళ్ళు, టెక్నీషియన్స్, తర్వాత కస్టమర్ సైడ్ కింద లెవెల్ టెక్నీషియన్స్ వాళ్ళు, ఇంజనీర్స్, రకరకాల పీపుల్తో మనం డీల్ చేస్తూ ఉండాలి. ప్లస్ యాక్చువల్ టెక్నికల్ ఇష్యూస్. ఓసారి ఏమిటో చెప్తాను. మాకు ఒక 4-5 వెల్డర్స్ ఉండేవారు, అందరూ మెక్సికన్స్ వాళ్ళు.
అమెరికాలో చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఈ టెక్నీషియన్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వర్కర్స్ కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్, తర్వాత సేఫ్టీ, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓసారి ఒక మెక్సికన్ వెండర్ నా దగ్గర పనిచేసేవాడు. అక్కడి నుంచి ఆ ప్లాంట్లో ఆ మూల నుంచి ఈ మూలకు వస్తూ దారిలో ఏదో దూరం దగ్గర పడిపోయింది. అయ్యో, పడిపోతే ఇక్కడ దెబ్బ తగిలింది. హాస్పిటల్కి వెళ్ళాడు, తీసిపోయాడు. వారం రోజులు వాడు వర్క్కి రాలా. 7వ రోజు లాయర్ నుంచి నోటీసు, అన్సేఫ్ ప్రాక్టీసెస్ మూలాన నీ కంపెనీలో మా వాడు పడిపోయి దెబ్బ తగిలింది, వాడికి ఉన్న డ్యామేజ్కి $800,000 పెనాల్టీ. అయ్యో, అంతా వాడిని యాడ్ చేస్తారు. వాడి మనస్తాపానికి $50 million ఖరీదు. యాక్చువల్ దీనికి $30. ఒక బ్యాండేడ్తో అయిపోతుంది. ఏం చేస్తాం? నేను లాయర్ని హైర్ చేసుకోవాలి, దాన్ని కౌంటర్ చేసుకుని అదొక హౌ టు హ్యాండిల్ దట్. లాయర్లు ఏం తక్కువ కాదు, గంటకు $5,000 $3,000 వాళ్ళ ఛార్జీలు వాళ్ళకు ఉంటాయి. సో ఈ కంపెనీ ప్రోడక్ట్ చూసుకుంటామా, ఇలాంటివా చూస్తామా? సో ఇవన్నీ లాట్ ఆఫ్ చాలా కంపోజర్ కావాలి దీనికి. ఆవేశపడితే అవ్వదు. జాగ్రత్తగా చేసుకోవాలి. సో లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్. అంటే ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అనే అనుకుంటాను నేను ఇవి విపరీతంగా బాధించాల, ఇంక్లూడింగ్ నాట్ మేకింగ్ ఎనఫ్ మనీ. అది కూడా నన్ను ఎప్పుడూ బాధించాల, ఎందుకంటే ఐ హ్యాడ్ ఎనఫ్ చాలు. ఎందుకంటే ఆత్మసంతృప్తికి మించిన ధనం ఏంటి? నాకు మహాసంతృప్తి అందులో. అప్పుడప్పుడు కొంచెం పీకినా కూడా మానవ ప్రకృతి అక్కడ పనిచేస్తుంది కొన్నిసార్లు. ఇది పర్వాలా. అప్పుడప్పుడు నాకు బాగా డబ్బున వాళ్ళని చూస్తే నాకు వాళ్ళ మీద అసూయ కంటే జాలి ఎక్కువ వేస్తుంది. ఏం చేసుకుంటారు, ఇంత డబ్బు ఉంది వాళ్ళకి, ఇది ఎక్కడ దీనికి ఒక అణి ఇవ్వడు, దీనికి ఒక పావలా ఇవ్వడు, అంటే భలే క్యాల్కులేట్ చేసుకుంటారు వీళ్ళందరూ కూడా. రేపు పలానా ఒక విద్వాంసరాలు వచ్చింది, ఒక గాన కచేరీ పెడుతున్నాము, దీనికి టికెట్లు $12 అంటాను. 12 ఎందుకండి దీనికి, నువ్వు ఇస్తే చాలు. ఏమిటో క్యాల్కులేషన్ నాకు అర్థం. మిలియనర్స్, డబ్బు లేని వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కువ క్యాల్కులేట్ చేసుకుంటారు మిగతా వాళ్ళకంటే కూడా. అంటే సోషల్ సైడ్ మనం మాట్లాడితే చాలా ఉంటాయి చెప్పుకోవడానికి, కానీ బట్ ఫ్రమ్ నా లైఫ్లో ఇందాక చెప్పినట్టుగా ఈ 3-4 ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది చాలా ఐ ఓపెనింగ్ ఇవి ఉన్నాయి మీరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ లో. చాలా మంది మీ యాటిట్యూడ్ అండి, మీరు చెప్తున్న దాని ప్రకారం అది ఉండవలసిన అవసరం ఉంది ఈ రోజుల్లో. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, అంటే ముందు నేను ఇచ్చే ఒక రకమైన సలహా ఏంటంటే, ముందు తనకి తాను పూర్తిగా అసెస్ చేసుకోవాలి. మన శక్తి ఏమిటి, మనకి ఎందులో టాలెంట్ ఉంది, మన దగ్గర అంటే బిజినెస్ వైజ్ మాట్లాడినప్పుడు మన దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది, మనం ఏది చేయగలం, సొంత వ్యాపారం పెట్టదలుచుకున్నప్పుడు, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వదలుచుకున్నప్పుడు, సక్సెస్ అవ్వడానికి కావాల్సిన పిరమిడ్స్ అన్నీ ముందు ఖచ్చితంగా ఎక్కడో ఒక్కడు ఎలాగో అలాగా ఎవరితో మాట్లాడో నేర్చుకోవాలి. గుడ్డిగా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే వరల్డ్ రన్స్ ఆన్ ఏ రేషనల్ బేసిస్. వరల్డ్ ఈజ్ నాట్ బై ఛాన్స్. మనకి జాతకం ఉంది కాబట్టి అయింది, అవేం నమ్మకండి, అవేం కాదు. నువ్వే నీ లైఫ్ నువ్వు చేసుకుంటావు. ప్లాన్ చేసుకో, వచ్చే దాన్ని బట్టి నువ్వు అడ్జస్ట్ చేసుకో, ఎక్కడ అవకాశం ఉంటే అది అందిపుచ్చుకో, అనుమానం వచ్చినప్పుడు వదిలి. అంటే దేనికైనా కాన్షియస్గా ఉండాలి. అసెస్మెంట్ మనం అసెస్ చేసుకోవాలి. మనం అసెస్ చేసుకోవడం కంటే కూడా అప్పుడప్పుడు అవతల వాళ్ళని సరిగ్గా అసెస్ చేయడం చాలా 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 ముఖ్యం. అలా సరిగ్గా చేయకుండా దెబ్బతిన వాళ్ళని చాలా ఉంటారు. నేను ఎగ్జాంపుల్, ఇండియన్స్ని హైర్ చేయడం అనేది నా అసెస్మెంట్లో చాలా తప్పది. అసలు నేను చేసి ఉండకూడదు, బట్ నేను చేసిన పొరపాటు అలాంటి. సో చూసుకోవాలి అవన్నీ కూడా. సో ఇక్కడితో మీ వ్యాపార రంగంగా ఒక అధ్యాయం ముగిసింది. తర్వాత మీ సాహిత్య రంగంలోకి డెఫినెట్గా దానికి
అది కూడా ఒక 30-40 ఏళ్ల ప్రస్థానం కాబట్టి అది కూడా మాట్లాడుకోవచ్చు. రాజుగారు, మరి హ్యూస్టన్ సాంస్కృతిక సమితి పేరుతో మీరు ఒక గతంలో ఒక సంస్థ ప్రారంభించడం, మధురవాణి పేరుతో పత్రిక ప్రారంభించడం, ఇవన్నీ జరిగాయని చెప్పారు కదా. ఈ వ్యాపార రంగంలో మీరు ఇన్ని సంవత్సరాలు బిజీగా ఉన్నప్పుడు మధ్యలో వాటికి ఏం జరిగింది? ఆ ప్రస్థానం సైమల్టేనియస్ గా ఎలా వెళ్ళింది అనే దాని గురించి చెప్పండి. ఇది ఏతిథికి అతిథే అంతే. అంటే 3 జీవితంలో, నా జీవితంలోనే కాదు ఎవరి జీవితంలో కూడా, నేను ఎప్పుడో టైమ్స్ ఆఫ్ ఇండియాలో గిరిలాల్ జైన్ అని ఎడిటర్ రాసిన ఒక వ్యాసం చదివాను. అందులో అతను ఏమంటాడంటే, ఏ వ్యక్తికైనా కూడా ఇంచుమించు పరిపూర్ణమైన సంతృప్తి కావాలి అంటే 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది కుటుంబం. సో ఇటు నుంచి ఇటు వచ్చినా కూడా కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంతో నువ్వు ఉండాలి, మమేకం అవ్వాలి. తల్లిదండ్రుల్ని, భార్యాపితల్ని, అన్నదమ్ముల్ని అందరినీ కూడా. అంచేత కుటుంబం యాజ్ అన్ ఎంటిటీ దానికి తగినంత ప్రాధాన్యత, ముఖ్యంగా అత్యధిక ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాలి. ఒకటి. రెండోది వృత్తి. వృత్తి అంటే ప్రధానంగా డబ్బు సంపాదన. సో జీవితంలో ఏం చేయాలన్నా కూడా డబ్బు సంపాదించాలి. సో డబ్బు సంపాదించడానికి వాళ్ళు లాయర్ అవుతారు, వాళ్ళు ఇంజనీర్ అవుతారు, వాళ్ళు సినిమా యాక్టర్ అవుతారు. సో ఎవరి వృత్తి వాళ్ళు ఏదో రకమైన వృత్తిలో నువ్వు నిలబడాలి. వృత్తిలో నిలబడి ఉన్నత స్థాయికి వెళ్ళి డబ్బు సంపాదించుకోవాలి. మూడోది, ఒక వ్యక్తిగా నీకు ఒక ప్రవృత్తి ఉంటుంది. అది ఇంకెవరికీ ఉండదు, నీకే ఉంటుంది. నువ్వు రచయిత అవ్వచ్చు, ఒక యాక్టర్ అవుదాం అనుకోవచ్చు, ఓ టెన్నిస్ ప్లేయర్ అవుదాం అనుకోవచ్చు, లేకపోతే చిన్న సినిమాలు చూసుకుందాం ఇంటిలో కూర్చుని అనుకోవచ్చు. బట్ ఏదో ఒక రకమైన కుటుంబానికి అతీతంగా, వృత్తికి అతీతంగా నీకు ఒక ప్రవృత్తి ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే అది కేవలం నీది మాత్రమే, నీకు సంతృప్తినిచ్చేది మాత్రమే. ఉదాహరణకు నువ్వు ఒక రచయిత వ్యక్తి, నీ కథలు రాయడం నీకు సంతృప్తిస్తే ఖచ్చితంగా కథలు రాయి, బాగా రాయి. అందులో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళగలవో అంత నువ్వు ప్రయత్నించు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మూడింటిని ఓదాన్ని కూడా కలపకో. కుటుంబాన్ని కుటుంబపరంగా చూడు, వృత్తిని వృత్తిపరంగా చూడు. ఈ కుటుంబాన్ని వృత్తిలోకి రానివ్వకు, వృత్తిని కుటుంబంలో కలపకు, ఈ రెండింటినీ ప్రవృత్తిలో అసలు కలపకు. సో ఈ మూడింటిని సమంగా, సమతూకంలో ఏ వ్యక్తి సాధించగలడో అంత సంతృప్తిగా ఉంటుంది అతని జీవితం. తెలుసో తెలియకో నాకు చాలా నచ్చింది ఆ వ్యాసం. అది నేను కావాలని పాటించాను నేను చెప్పను, కానీ నా జీవితంలో నాకు ఆ 3 సరిగ్గా అలా కుదిరి. కుటుంబం, వృత్తి, ప్రవృత్తి 3 కుదిరాయి. ఏ స్థాయికి ఆ స్థాయికి దానికి సంతృప్తికరమైనటువంటి ఇదేమి దాని ఒకటి ఎప్పుడు కలపలేదు. ఈ నేపథ్యంలో 1976లో తెలుగు కల్చరల్ అసోసియేషన్, తెలుగు సాంస్కృతిక హ్యూస్టన్లో మొదలుపెట్టాక, మధురవాణి పత్రిక మొదలుపెట్టాక, మొదటి ఉగాది కార్యక్రమం చేసిన తర్వాత 77 మొదట్లో న్యూయార్క్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన పేరు గుత్తికొండ రవీంద్రనాథ్. ఆయన కాకర్ల సుబ్బారావు గారు డాక్టర్. ఇద్దరు ఫోన్ చేశారు. ఇద్దరు ఫోన్ చేసే తాత్పర్యం ఏమిటంటే, అమెరికాలో అన్ని ఊళ్ళలోనూ తెలుగు వాళ్ళు ఉన్నారు, 6-7 తెలుగు సంఘాలు ఉన్నాయి. అప్పటికి మనందరం చోట కలుసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఒక అఖిల అమెరికా స్థాయిలో ఒక తెలుగు సమావేశం పెట్టుకుని మనం కలుసుకుంటే ఎలా ఉంటుంది, మొత్తం అన్ని రాష్ట్రాల, అన్ని ఊళ్ళ నుంచి కూడా. అనగానే నేను సహజంగానే ఎదురు కనిపించాను. అరే చాలా బాగుంది ఈ ఐడియా, తప్పకుండా చేద్దామని.
సో నా వంతు సహకారం నేను ఇవ్వడానికి దానికి ఇవన్నీ కూడా. ఎందుకంటే అప్పటికే మధురవాణి మొదలెడ్డ దాని వల్ల నా పేరు కొంచెం వాళ్ళకి హ్యూస్టన్లో తెలిసిన పేరు. సో 1977 మే నెల ఆఖరిని న్యూయార్క్లో ఒక స్కూల్ ఆడిటోరియంలో అమెరికా తెలుగు సమావేశం, మొట్టమొదటి అమెరికా తెలుగు సమావేశం అరేంజ్ చేశారు. హ్యూస్టన్ నుంచి నేను, అనిల్ కుమారు, దువ్వూరు సూరి, రత్నపాప హ్యూస్టన్ తెలుగు సంస్కృత సమితిని రిప్రజెంట్ చేస్తూ మేము అక్కడికి వెళ్ళాం. మొత్తం ఒక 1500 మంది వచ్చారు దేశవ్యాప్తంగా అన్ని ఊళ్ళ నుంచి. అంతమంది తెలుగు వాళ్ళు ఆ రోజుల్లో వచ్చారు? 1500 మంది కూడా అందరి ఇళ్లలో ఉన్నారు. అబ్బా. మొత్తం వాళ్ళే వంట చేశారు 2 రోజుల పాటు. మొత్తం అంతా కుటుంబమే, ఒక కుటుంబం, ఒక వాతావరణం. ఇండియాలో పెళ్ళైతే గాడిమళ్ళు వేసి వంట ఎలా చేస్తారో అలాగా అక్కడ ఆడంగులు వాళ్ళే, అందరూ వాళ్ళు చేయడం. నేనేమో భాగవతుల మూర్తి గారు అని చెప్పేసి ఇంట్లో ఉన్నాను, ఇప్పటికీ చాలా మంచి మిత్రుడేనాడు. సో అందరూ చేస్తే మేము వెళ్ళే ముందు అక్కడ ఏం చేయాలా, మనం న్యూయార్క్లో హ్యూస్టన్ తరఫున వెళ్ళాం కాబట్టి అనగానే మొట్టమొదటి ఖచ్చితంగా ఓ బుర్రకథ వేద్దాం అనుకుని నేను అప్పుడే రాసిన తాండపాపారాయుడు బుర్రకథ చెప్పాను. ఓ బుర్రకథ, రత్నపాప నృత్యం. ఆ సభలకి ఇండియా నుంచి సీతానసూయ గారులను పిలిచాం, వాళ్ళిద్దరూ వచ్చారు. సో అనసూయ గారు మొక్కజొన్న తోటలో పాడుతుండగా రత్నపాప డ్యాన్స్ చేయడం ఒక పరమాత్మకమైనటువంటి వేదిక అనమాట. అది నిజంగా చూడడానికి తల్లి కూతుళ్ళు కదా, అది మళ్ళీ అలా కనిపించదు. 2 రోజుల పాటు ఇలాగా అన్ని ఊళ్ళ నుంచి కార్యక్రమాలు. ఆ రోజుల్లో యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితిలో జిఏ నరసింహ గారిని ఉండేవారు. ఆయన ఈ సభలకు ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం నుంచి అన్నారావు గారు వచ్చారు. అంటే అప్పుడు రాజకీయం వాళ్ళు ఎవ్వరూ లేరు, సినిమా వాళ్ళు ఎవరూ లేరు, అందరూ మేమే. మాకు సహాయం చేసినటువంటి ఇటువంటి పెద్దలు, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా. ఆఖరి రోజుని ఒక సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు మనం ఇంతమంది తెలుగు వాళ్ళం ఇక్కడ ఉన్నాం కదా, 8వ 10వ తెలుగు సంఘాలు ఉన్నాయి కదా, అందరినీ కలిపి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా ఒక సంస్థ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. తర్జనల భర్జన జరిగిన తర్వాత అక్కడ ఒక 7గురిని ఆ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, దాని రూపురేఖలు ఏమిటి అని నిర్ణయించమని దే కాల్డ్ ఇట్ ఇనీషియల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ 7గురిలో నేను ఒకడిని. సో నేను, తుమ్మల మాధవరావు, కాకర సుబ్బారావు, గుత్తుకొండ రవీంద్రనాథ్, వెలుగులు బసవయ్య గారిని కెనడా ఆయన, ఇంకా మొత్తం 7గురు లెక్క. మా 7గురిని ఎన్నుకుంటే కాలక్రమేణా మేము 7గురు కలిసి ఎటువంటి సంస్థ ఉండాలి ఏమిటి అని దానికి పెట్టిన పేరు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా. ఇవాళ తానా అప్పుడు ప్రారంభమైనప్పుడు ఆ విధంగా తానా 97 మేలో అంకురార్పణ జరిగి ఒక 6 నెలలు ఏడాదికి మేమందరం ఒకళ్ళ తోడు మాటకి. ఆ రోజుల్లో ఈ కంప్యూటర్లు అవి లేని రోజుల్లో ఉత్తరాల ద్వారానే దాంతో వచ్చేసి తేళ్ల తిరుపతి గారు ఆయన ఉన్నాడు. అందరం కలిపి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని పెట్టి ఒక కాన్స్టిట్యూషన్ రాసి, అంటే అప్పుడు ఆలోచనలు ఎలా ఉండేవంటే అందులో ఒక తెలుగు సంఘం మాత్రమే మెంబర్ అవ్వాలి. సో ఉదాహరణకు తెలుగు సంస్కృతం హ్యూస్టన్ మాత్రమే మెంబర్ అవ్వాలి. ఆ సంస్కృత సమితిలో ఉన్న 200 మంది మెంబర్లు ఒక్కొక్కళ్ళు $1 చొప్పున కట్టాలి. ఇండివిజువల్ మెంబర్షిప్ అంటే తెలుగు సంస్థలు లేని ఊళ్ళు చాలా ఉన్నాయి, వాళ్ళు ఇండివిజువల్గా కట్టచ్చు. సంస్థ అంటూ ఉంటే సంస్థ ద్వారానే కట్టాలి. ఇలాంటి రూల్స్ అన్నీ అప్పటి ఆలోచనలో దాని ప్రకారం పెట్టుకుని తాను
ఎప్పుడైతే తానా మొదలు పెట్టామో తక్షణం ఒక తానా పత్రిక ఉండాలి, ఒక పత్రిక ఉండాలి. దానికి కిడాంబి రఘునాథ్ గారు తానా పత్రిక అని పేరు పెట్టాడు. మళ్ళీ ఏ ఆడవాళ్ళు లేకుండా మీరు మధురవాణి అని పెట్టినట్టుగా కాకుండా తెలుగు వెలుగు అని మరో చోట తెలుగు పలుకు అని మరో చోట అలా కాకుండా సింపుల్గా తానా పత్రిక అని పెట్టాడు. కిడాంబి రఘునాథ్ చీఫ్ ఎడిటరు, చెరుకుపల్లి నెహ్రూ గారు, నేను, ఇంకా ఎవరో ఒకరిద్దరు ఉన్నారు, మొత్తం 4-5 సబ్ ఎడిటర్స్. సో తానా పత్రిక ఆ విధంగా 1978-79 ప్రాంతాల్లో మొదలైన తర్వాత మొట్టమొదటి తానా పేరున్న సమావేశం, జాతీయ స్థాయి సమావేశం 1979లో డిట్రాయిట్లో జరిగింది. అండ్ నేను వెళ్ళలేకపోయాను, బట్ డిట్రాయిట్ జరిగిన తర్వాత 81లో చికాగోలో జరిగినప్పుడు వెళ్ళాను. రైట్. సో అలా ప్రారంభమైన తానాలో నేను ఇంచుమించు తర్వాత 20 సంవత్సరాలు తానా పత్రికకి ఎడిటర్గానే ఉన్నాను. సో ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఒక అధ్యక్షుల వారు వచ్చేవారు. అందరితోటి నాకు చాలా మంచి సంబంధాలు ఉండేవి, సాహిత్యపరంగానే ఉండేవి. తానా పత్రికలో అన్నీ కూడాను సంస్థాగతంగా ఉండే విషయాలు ప్రెసిడెంట్ గారు వాళ్ళు చూసుకునేవారు. సో చాలా మంచి అనుబంధం మన నుంచి కూడా. ఒక 4 సంవత్సరాలు అనుకుంటాను రీజినల్ వైస్ ప్రెసిడెంట్ కింద చేశాను. అంటే సౌత్లో ఉన్న 4-5 రాష్ట్రాలకి తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ కింద చేశాను. ఈ ప్రతి 2 ఏళ్ళకి ఒక చోట తానా జరిగినప్పుడు అవాంఛనీయమైన సంఘటనలు ప్రాథమికంగా తెలుగు వాళ్ళకి స్వతహాగా ఉన్నది ఈ పిల్లికి ఎవడు గంట కడతాడు అన్న దాని మీద వచ్చేది. అంచేత తానా వస్తుంది అంటే ప్రెసిడెంట్ ఎవరు అవుతారు, కన్వీనర్ ఎవరు అవుతారు, ముఖ్యంగా కన్వీనర్ ఎవరు అవుతారు అన్నప్పుడు కన్వీనర్ ఏ కులం వాళ్ళు అవుతారు, ఈ క్యాల్కులేషన్ అన్ని అంటే ఎవరు దెబ్బలాడుకుని కొట్టుకుని చచ్చిపోయిన సందర్భాలు కాదు, కానీ ఒక సహజంగా వచ్చినటువంటి పోటీతత్వం మనకి. దానికి ఎప్పుడు కూడా ఎక్కడో ఒక్కడ కుల ప్రాతిపదిక వేలాడుతూనే ఉంటుంది. మన దురదృష్టం అనుకోవాలి, ఏమనుకోవాలో దాన్ని కూడా. ఇది 1989కి ఒక విధంగా పరాకాష్ట అని అనుకోవాలి. అంతవరకు జరిగిన ప్రతి సందర్భంలో 2 ఏళ్ళకి ఒకసారి ఇలాంటి కూడా నన్ను వ్యక్తిగతంగా బాధించిన విషయం సాహిత్యపరంగా నాకు ఎప్పుడు కూడా ఏమనిపించేది, అప్పటికి ఇప్పటికీ కూడా అదే నాది. మనం తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నప్పుడు మన తెలుగు సంస్కృతి, తెలుగు కూచిపూడి, తెలుగు సంగీతం ఇవన్నీ చెప్పుకుంటున్నట్టు వీటన్నిటికీ మూల కారణం మనం మాట్లాడే భాష తెలుగు భాష. సో అన్నింటికీ కలిపేది తెలుగు భాష. ఈ తెలుగు భాష నుంచే తెలుగు సంస్కృతి పుట్టుకొచ్చింది. త్యాగరాజు తెలుగులో రాశాడు, అన్నమయ్య తెలుగులో రాశాడు, మనం తెలుగులో మాట్లాడుతున్నాం. ఈ సంఘం పెట్టుకున్నదే తెలుగు భాష కోసం. ఈ తెలుగు భాషకి, ఈ సంస్కృతికి మధ్యని ఇటువంటిది చేసేవాళ్ళందరూ కూడా ఒక రచయిత. ఒక త్యాగరాజు ప్రాథమికంగా రచయితగా కీర్తన రాసుకుని బాగా పాడగలడు కాబట్టి పాడాడు. అలాగే అన్నమయ్య. సో వీళ్ళందరూ కూడా ఒక రచయిత భాషకి సంస్కృతికి వెన్నెముకలాగా నిలబడతాడు కాబట్టి ఆ రచయితకి తగినంత గౌరవం చేస్తే మన అస్తిత్వానికి, మన భాషకి, మన సంస్కృతికి గౌరవం చేసినట్టు అనేది చాలా ప్రాథమికంగా అంతాను. చాలాసార్లు చెప్పాను నేను, వాల్మీకి రామాయణం రాయకపోతే రాముడు దేవుడు అని మనకు తెలుసా? మహాభాగవతం రాయకపోతే వ్యాసుడు కృష్ణుడు ఎవడో మనకి తెలుసా? ఆ రచయిత అన్నవాడు చాలా ప్రాథమికంగా ఉండాలి, వాడు గౌరవం చేయాలి అన్నది నా. సో ఈ కాన్ఫరెన్సెస్ 2 ఏళ్ళకి ఒకసారి జరిగే దాంట్లో చైతన్యకి అగౌరవం చేస్తారని ఏమాత్రం అన్నాం, కానీ తగినంత గౌరవం చేయలేదని ఖచ్చితంగా చెప్పగలను. రకరకాల కారణాలు. ఉదాహరణకు 4,000 మంది ఒక కాన్ఫరెన్స్కి వస్తే సాహిత్యం మీద ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో 50 మందే ఉండొచ్చు. కానీ ఆర్గనైజర్స్, నిర్వాహకులు సాహిత్యం వాళ్ళు 50 మందే ఉన్నారు కాబట్టి
వాళ్ళ గురించి మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఈ సినిమా వాడు వస్తే 1000 మంది వస్తారు, ఇంచేత ఏ సినిమా వాడిని పిలవాలా. అలాగే ఓ స్వామీజీ గారు వస్తే వినడానికి 500 మంది ఉంటారు. సో స్వామీజీల మీద వాళ్ళ మీద తర్వాత గత్వ పొలిటికల్ లీడర్స్. ఇది స్పష్టంగా నేను చెప్పలేను, కానీ చెన్నారెడ్డి గారు ఒకసారి 1982-83లో హార్ట్ ఆపరేషన్కి వచ్చాడు. 85లో ఎన్టీ రామారావు వచ్చాడు. అమెరికా తెలుగు సంఘాల విషయాల్లో జాతీయ స్థాయిలో వీళ్ళిద్దరు రావడం ఒక మలుపనే చెప్పాలి. ఎందుకంటే స్థాయిలన్నీ కూడా రాజకీయం వైపు మెల్లిగా మళ్ళీ వాళ్ళు వచ్చిన వలన నేను చెప్పను, కానీ ఎక్కడ జరిగింది ఇది అంటే అవి కనబడతాయి అన్నమాట. అవి